తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి మాఫియాకు గట్టి షాక్ ఇచ్చారు పోలీసులు. బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం నుంచి సారపాక వైపు ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు అడ్డుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాక సెంటర్ వద్ద గంజాయి కళకళం సృష్టించింది. సుమారు 18 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి సారపాక వైపు స్కూటీలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు సారపాక సెంటర్ వద్ద నిఘా పెట్టి వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ద్విచక్ర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలో గంజాయి తరలిస్తున్న స్కూటీ మరో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీలో 3 బ్యాగుల్లో 18 కేజీల గంజాయి, విడిగా మరో 2 కేజీల గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 వ్యక్తుల్లో ఒకరు అక్కడ్నుంచి పరారు కాగా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. అటవీ ప్రాంతాల వైపు పారిపోయినట్లు సమాచారం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గంజాయిని వాహనంపై తరలిస్తూ మరో బైక్ను ఢీకొట్టాడు. దీంతో సదరు వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన నిందితుణ్ణి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గంజాయి తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన వెనుక ఉన్న గంజాయి ముఠాపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, భద్రాచలం సారపాక మార్గంలో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో పలుచోట్ల గంజాయి మాఫియాకు భారీగా అడ్డుకట్ట వేస్తున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సారపాక సెంటర్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. లంచోడికి ఆడాలని చెప్పేవాడు. ఆడాలని చంపేవాడు దొంగలంచోడు. మామూలు లంచోడికి కొత్తగా ఉండాలి.